కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు గారి ఆదేశాల మేరకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి స్పీకర్గా పనిచేసినటువంటి శ్రీపాదరావు గారి 88వ జయంతిని పురస్కరించుకొని వారికి ఘనంగా నివాళులు అర్పించి కేక్ కట్ చేసి పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా ఉన్న కాలంలో ఒక రాష్ట్రంలో అజాత శత్రువుగా పేరొందిన ఒక మహోన్నత వ్యక్తి. అంతేకాకుండా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ మారుమూల ప్రాంతంలో ఆ మంత్రి కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, ఇటు పెద్దపల్లి కానివ్వండి, ఇక మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నియోజకవర్గాల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆయన ఆశాసాధనలను ముందుకు తీసుకుపోతూ మన అతని తనయుడు శ్రీధర్బాబు గారు రాష్ట్రంలో ఒక మంచి మంత్రిగా కాకుండా ఆయన ఎన్నో పెట్టుబడులు తెచ్చి రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తున్నారు. అలాగే మంత్రి నియోజకం కానీ పెద్దపల్లి కానివ్వండి ఎన్నో అభివృద్ధి కొరకు కార్యక్రమాలు చేపట్టడంలో ఆయన చాలా తోడ్పడుతున్నాడు. అందుకని మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా అతని శ్రీపాదరావు గారి ఆశాసాలను ముందుకు తీసుకొస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని కోరుతున్నారు. సర్పంచ్ స్థాయి నుంచి మరి స్పీకర్ వరకు అత్యంత ఉన్నత స్థానమైనటువంటి స్పీకర్ హోదా అంటేనే మరి అందరు గౌరవించేటువంటి హోదా. దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఎన్ని అడుగుదొడుగులు ఉన్నా కూడా సభను వారి అస్పదంతో మరి నడిపించినటువంటి వ్యక్తి, అజాత శత్రువు, అందరికి కూడా ఆత్మీయులాగా మెలిగినటువంటి శ్రీపాదరావు గారు గతం లోపల మరి అక్కడ మంత్రి ప్రాంతం ఒకప్పుడు కాడరివి చిమ్మ చీకట్లో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా చేసి మరి అప్పుడు కరెంటు తీసుకుపోవడంలో కానివ్వండి, రోడ్డు సౌకర్యంలో కానివ్వండి, కాళేశ్వరం వరకు రోడ్డు వేసి మరి కాళేశ్వర దేవస్థానాన్ని అప్పటి కీర్తిశేషులు మరి జిల్లా పరిషత్ చైర్మన్ చొక్కారావు గారి ఆధ్వర్యంలో కూడా కాళేశ్వరం వరకు రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా శ్రీపాదరావు గారిని మరి ఒక చిన్న మిస్గైడ్ తోటి మరి నక్సలైట్లు కూడా మరి హతమార్చినటువంటి సందర్భాలు. అప్పుడు మళ్ళీ వాళ్ళు అధినాయకత్వం పునరాలోచన చేసి వారికి వారే స్టేట్మెంట్ ఇచ్చి మాతోటి తప్పు జరిగిందన్నటువంటి మరి స్టేట్మెంట్ ప్రకటన చేయడం వల్ల వారు ఎంత నిస్వార్థలో మరి జరిగినటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు చనిపోయినటువంటి కార్యక్రమాన్ని మా తప్పు జరిగిందని కూడా వివరణ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి వారి తనయుడు అన్యోన్య స్మృతిలో పట వారి తండ్రి గారు మరణించిన తర్వాత రాజకీయాల్లో ఆసక్తి లేకున్నా కూడా మరి ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ లోపల మరి రాజశేఖర రెడ్డి ఆహ్వానిస్తే ఈరోజు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత వారు కూడా విప్పుగా మంత్రిగా మరి అదేవిధంగా ఇప్పుడు మరి ఐటీ మంత్రిగా మరి తెలంగాణను మరి అదేవిధంగా మన పెద్దపల్లి జిల్లాను మరి అభివృద్ధి చేస్తున్న కూడా దోహదపడతా ఉన్నారు. వారికి దేవుడు ఆరోగ్యాలు ఇచ్చి మరి శ్రీపాదరావు గారి అడుగుజాడల్లో నడిచి మరి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలని కూడా కోరుతా ఉన్నాం.